ఆయన స్వంతం. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై ఓ చెరగని సంతకం, దార్శనికత, సాంకేతికత మేళవించిన నేత. 75 సంవత్సరాల వయసులోనూ నవ యువ నాయకుడిగా అవగాహనతో, సమర్థతతో, అనుభవంతో మూర్తిభవించిన నేతగా నేడికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న ఓ పరమాత్మమూర్తి. ఆయనకి రాజకీయ వారసత్వం లేదు, వేల కోట్ల కుబేరత్వము లేదు, సినిమా గ్లామర్ అంతకన్నా లేదు. అయితేనేం క్రమశిక్షణ ఉంది, దూరదృష్టి ఉంది, వ్యూహ చాతుర్యం ఉంది. అన్నింటికీ మించి తన పరిమితులు తెలుసు, తన అపరిమితమైన బలాలు తెలుసు. ఆ ఎరుక మాత్రమే ఆయన్ని ఎదురులేని నాయకుడిని చేసింది. ఆయన ఒక ఫీనిక్స్ పక్షి, కాలిన బూడిలో నుంచి సైతం దర్జాగా లేచి రాగలరు. ఆయన ఒక మహావృక్షం. Our Honorable Power Minister. Sir, net zero, sir. Solar energy efficiency and climate. All of them together. వేస్టేజ్ అంటే ఏది సార్ హార్పుల్లో ఉంది సార్. ఈ ఎరువు మనకి ఇది వచ్చేసి వర్మీ కంపోస్ట్. మనకి టైలరింగ్ మనకి ఇలా నేర్పించే సార్ అందరికి గ్రూపులు డాక్టర్ గ్రూపుల ద్వారా టైలరింగ్ నేర్పిస్తారు సార్. టైలరింగ్ నేర్పించి అందరికీ ఇలాగ వర్క్ మెట్మా ద్వారా వర్క్ తీసుకొచ్చి కుట్టించి వాళ్ళకి ఆదాయం. అవేమో ప్రోడక్ట్ సార్ పెనాయిలు, వాషింగ్ మిషన్ లిక్విడ్, అవి రెండు బంకు ఇవన్నీ మనకి ప్రకృతి న్యాచురల్గా తయారు చేయించి వాళ్ళకి ఆదాయం యాన్యువల్ ఇన్కమ్ 4,80,000 సార్. 1 year లోనే డబుల్ అయింది సార్. 40 మెంబర్స్. ఎంతమంది మెంబర్స్ అమ్మా మీరు? మేము వచ్చేసి 300 మంది మెంబర్స్. 300 మంది. వీళ్ళందరూ కూడా వర్క్ అది చేపిస్తాం. అందరికీ కూడా నేర్పిస్తుంది సార్. ఇప్పుడు నువ్వు చేసే పని వల్ల 300 మంది ఉన్నారు. అందరికి వర్క్ చేశారా, కొంతమందికే చేశారు? అందరికీ వర్క్ చేపిస్తా, వాళ్ళకి ఆదాయం చూపిస్తే నేను ఆదాయం పొందుతున్నాను. నీ ఆదాయం ఎంత వస్తుంది ఇప్పుడు? నాది వచ్చేసి అప్పుడు 10,000 అలా వచ్చేది సార్. ఫస్ట్ డాక్టర్ ద్వారా 10,000 లోన్ తీసుకున్నాను సార్. అప్పుడు నాకు అంతకుముందు 6,000 నెలకు వచ్చేది సార్. పిల్లలు ఇక తర్వాత ₹1,50,000 లోన్ తీసుకున్నాను సార్. గ్రూపుల ద్వారా ఇట్లాంటి వర్కులు ఇలాంటి నేర్పిస్తే ఇలాగా చేస్తా కొంత ఆదాయం పొందుతున్నాను సార్. ఇప్పుడు నెలకు వచ్చేసేసి 14,000 15,000 ఆదాయం దాకా తీసుకుంటున్నాను సార్. వాళ్ళకి 30,000 వస్తుంది. వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది? ఆవరేజ్ 15,000 నెలకు 15,000 అలాగా 20,000 ఆదాయం వచ్చేటట్టు చూస్తారు. 300 నుంచి 500. 300 మందికి కూడా ఆవరేజ్ ఒక 15,000 వస్తుందా? ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు మీరు వస్తేనే పండగ కదా సార్. మాకు బాగా స్టిచ్చింగ్ మనకు సార్ ఇది వచ్చేసి ₹80 పడుతుంది సార్. మెటీరియల్ నాకు మామూలుగా ఒక 20 మామూలుగా ఇది స్టిచ్చింగ్ చేసినందుకు ₹10 ఇస్తాను సార్. వీళ్ళకి వచ్చేసి ₹100 ఇస్తాను. 120కి వాళ్ళు అమ్ముకుంటారు. అట్లా ఇట్లాగా. ఇప్పుడు ఇలాంటి ఈ మోడల్ ఒకసారి స్టడీ చేయండి. మీరు చేసిన తర్వాత ఎట్లా దీన్ని స్కేలింగ్ చేయాలి, ఈ విధంగా వీళ్ళ స్కిల్ ఎట్లా డెవలప్ చేయాలి, లీడర్షిప్ క్వాలిటీస్. We are doing that work, sir. Actually, we have engaged an NGO also to actually identify their capacity, their strength. వాళ్ళు చేయడం ఒకటి, వీళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ ఒకటి. లీడర్స్ ఇప్పుడు లీడ్ చేస్తూ ఉంది. ఈ వీటికి ఒక 40,000 వస్తుంది, 4-5 లక్షలు వస్తుంది. మిగిలిన వాళ్ళకి ఒక 15,000 వస్తుంది. 15,000 అంటే 2 లక్షల ప్రాంతాలు వస్తుంది. దట్ ఈస్ ది మోడల్. అది గుడ్ మోడల్. వర్కౌట్ చేంజెస్. నేషనల్ లెవెల్ టు ఇండియా SME ఫోరం అని చెప్పి ఉన్నారు సార్. వాళ్ళని ఎంగేజ్ చేసి వీ హన్ ది అనాలిసిస్. నౌ వీఆర్ డూయింగ్ ది కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద కెపాసిటీ బిల్డింగ్ జరుగుతున్నాయి సార్. కొంచెం వర్కౌట్ చేయండి. ఏంటమ్మా? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. చాలా బాగా చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ కింద సార్ మీరు చెప్పినట్టుగా ఈ స్కీమ్ అమలు స్కీమ్ కింద సార్ గ్రీనరీ డెవలప్ చేయడం, ప్రతి మున్సిపాలిటీలో కూడా ఒక స్వచ్ఛాంధ్ర పార్క్ డెవలప్, దానిలో మన మెంబర్స్ ని ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్. వాళ్ళని కూడా చేసుకుని ట్రీ ప్లాంటేషన్స్, ఆ ప్లాంటేషన్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తున్నట్టుగా చేస్తున్నారు. బాగా చేస్తున్నారు.
will also have a picture. ఓకే థ్యాంక్ యూ మళ్ళీ వద్దు 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 అదంత అదృష్టం సార్ Sir, namaste. నమస్కారం మా Sir, I'm into Director Zenith Energy. We are into sustainable solutions for industry and for the government also. We are proposing to Swachh Andhra because under your visionary, we want to propose to Swachh Andhra carbon analysis, carbon footprint analysis. Any scopes check cheskoni, if we can find out which is the scope that is giving a major hotspot, adi mitigate cheyadaniki oka net zero plan for the government of AP. What this will do? It will bring in a lot of MNCs from international or worldwide to come and participate in AP. They would want to come and set up their industries because chala net zero, because we have to align with the net zero concept of the government also. Andukani, this net zero will bring a lot of funds into AP, lot of big companies into AP. They have a very unique model, sir. Basavatarakam, they've invested 1.5 crore to reduce their energy bills and achieving net zero. And now per month Basavatarakam is saving 7.5 lakhs. So invest chesi per month intani they'll take 75%, they'll take it back. 25% goes to the premises. So atla they have a unique model. They are tapping green funds also, so international green funds. Okay. They are bringing in money, putting in capital investment and achieving this. To know We want to work with Swachh Andhra and we want to really bring in lot of support. place AP as a Yes. net zero. Global Global. map మీద. 2 years is pilot to net zero cheyadaniki they are willing to do it, sir. విల్ వర్క్ ఇట్ విల్ వర్క్ ఇట్ Please support us with your blessings. We really want to do సర్టన్లీ this. విల్ డూ అవర్ బెస్ట్ Thank you, sir. Thank you so much. Want the picture? ప్లీజ్ కమ్ Rama. Ours is a women-run organization working for sustainable solutions. థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ నైస్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ నైస్ థ్యాంక్ యూ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నమస్తే అని ఉంది సార్. దీనిలో ర్యాక్ పిక్కర్స్ కి అదేవిధంగా స్యూయర్ అండ్ సెప్టిక్ ట్యాంక్ వర్కర్స్ కి ఎన్యూమరేట్ చేసి వీళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అదేవిధంగా 60 years దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తుంది సార్. మన స్టేట్ లో ఇప్పటి వరకు 4005 స్యూయర్స్ అండ్ సెప్టిక్ ట్యాంక్ వర్క్స్ ఎన్యూమరేట్ అయింది సార్. ర్యాక్ పిక్కర్స్ ఇప్పుడు స్టార్ట్ చేసింది సార్. ఒక 2000 ఇప్పటికి అయ్యింది సార్. 50,000 టార్గెట్ పెట్టుకుని చేస్తున్నాం సార్. ర్యాక్ పిక్కర్స్ కి అయితే వీళ్ళు సొసైటీగా ఫామ్ అయితే వాళ్ళ వెహికల్స్ కూడా 5 lakhs వరకు వాళ్ళు మనకి సబ్సిడీ వస్తుంది సార్. అది ట్యాప్ చేయడానికి మినిస్టర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ అందరం దాని మీద వర్క్ చేస్తాం. గుడ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు సార్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ గ్రాంట్ చేశారు సార్. మన విజయవాడలో కూడా పెట్టడానికి ఒక 4 crores వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు రెడీగా ఉన్నారు సార్. దీనిలో ఏంటంటే వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేస్తారు సార్. ఎలక్ట్రానిక్ బేస్డ్ ప్రాసెసింగ్ సంబంధించి అంటే న్యూ ఆంటర్ప్రెన్యూర్స్ స్టార్ట్అప్స్ కి ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ఫెసిలిటీ పెట్టడానికి వాళ్ళు 4 crores మనకి విజయవాడ శాంక్షన్ చేశారు సార్. ల్యాండ్ ఐడెంటిఫికేషన్ అండ్ వై కాంట్ టు ఇంటిగ్రేట్ విత్ RTIS సార్. రతన్ టాటా దాంతో అలాగే సార్. దట్ ఈస్ బెటర్ ఎస్ సార్. టేక్ ఆఫ్ ఈజీ అవుతుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వీల్ ఇంటిగ్రేట్. You integrate 5 zones, 1 hub. You integrate. You bring your resources to train only electronic waste. That is the best. Center of Excellence on E-Waste Management. Okay. We'll work it out. Thank you. ఏంటమ్మా? న్యాచురల్ ఫార్మింగ్ స్టాల్ సార్ సార్ తమరు వచ్చిన తర్వాత న్యాచురల్ ఫార్మింగ్ ఒక వెలుగు వచ్చింది సార్. బాగా ఎంకరేజ్ చేశారు సార్ తమరు. ఏం చేస్తున్నారమ్మా మీరు? మీరు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? 60,000 acres చేస్తున్నాం సార్ పల్నాడు జిల్లాలో. 85,000 acre టార్గెట్ పెట్టారు సార్ ఈసారి. బట్ సర్టిఫికేషన్ తో చేస్తున్నారమ్మా. BGS సర్టిఫికేషన్ ఇస్తున్నాం సార్ అందరికీ కూడా. ఫార్మర్స్ కూడా బాగా హ్యాపీగా ఉన్నారు సార్. ఇన్కమ్ అంటే కాస్ట్ రిడక్షన్, ఇన్కమ్ ఇంప్రూవ్మెంట్ రెండు ఉన్నాయి సార్ దీనిలో. మనకి ఇప్పుడు బాస్కెట్ కానీ వీళ్ళు కషాయాలు తయారు చేస్తున్నారు. కంది చేస్తారు సార్ పక్కన మండలే. వీళ్ళిద్దరు కూడా ఇక్కడ మీ అనుభవం ఏంటా రైతులు? అది ఉప్పలపాడికి రావా సార్ వెళ్తున్నాం సార్ సార్ కూడా ప్రకృతి చేస్తారు మంచి సహకారం అని చెప్పి. ఏమేం పంటలు వేస్తున్నారు? మా కల్లి కంది ఎక్కువసేపు కంది సార్ వర్షాభావం కాబట్టి కంది కూడా ప్రకృతి ఇది వ్యవసాయమే. న్యాచురల్గా చేస్తున్నాం సార్. ఎంత డిఫరెన్స్ ఎంత ఉంది ఇప్పుడు రేటు? డిఫరెంట్ అంటే మనది న్యాచురల్ ఫార్మింగ్ కాబట్టి సార్ దీనికన్నా వాళ్ళ ఎరువుల ద్వారా పండించిన దానికి కనీసం 2,000 డిఫరెన్స్ ఉంది సార్ మార్కెట్.
అందులో గిట్టుబాటు ఎంత అవుతుంది, ఇంతలో గిట్టుబాటు ఎంత అవుతుంది, నీకు అనుభవం ఉంది కదా. నాకు సార్ అందులో కెమికల్ అంటే సార్ కెమికల్లో ఒక 4 క్వింటాలు అయితే సార్ మహా అయితే 5 వర్షాలకి ఉండి లేదు. దానివల్ల ఆ కెమికల్లోనే దానిలోని యూరియా వేసుకోవాలి, డిఏపి వేసుకోవాలి, అరకలు ట్రాక్టర్ ఇవన్నీ పెట్టి పెట్టుబడి అనేది 30 నుంచి వచ్చేసింది సార్ పెద్ద. అప్పుడు మనకేంటంటే నష్టమే అవుతుంది సార్. అందుకని మేమేంటంటే సార్ మీరు 2018లో మీరు పాటిస్తారు సార్ ఇది మన రాష్ట్రంలోనే. అప్పుడుగా మేము ట్రైనింగ్ వచ్చినాం సార్ నేను మీ దయ వల్ల. ఇంకా రైతుల్లో చైతన్యం రాలేదు, కారణం ఏంటి? రైతుల చైతన్యం సార్ మేము ట్రైనింగ్కి వచ్చాం సార్. నేను ఈ మధ్యకాలంలో వెళ్ళినప్పుడు సార్ మేము కొంచెం బీఆర్సీలో బ్రెయిన్ ఫుడ్స్ కొంచెం కషాయాలు అది చూపించమ్మా బాటిల్. అది మనం చేస్తున్నాము, మీరు చేస్తున్నారు. అవును సార్. ఇప్పుడు ఎందుకు దీని మీద ఇవన్నీ కూడా చేసి మనం ఇవ్వచ్చు, వాళ్ళకి అందుబాటులో పెట్టచ్చు, మోడర్నైజ్ చేసి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ తీసుకొస్తే వాళ్ళకి కష్టం లేకుండా చేయొచ్చు. కానీ ఇంకా రైతుల్లో చైతన్యం రావడానికి కారణం అంటే కారణం సార్ మన బీఆర్సీ సెంటర్స్ అని ఈ మధ్య మనకు కొత్తగా వచ్చింది సార్. మనకేంటంటే కెమికల్ రైతులు అంటే సార్ వాళ్ళు ఆ షాపులోకి వెళ్తున్నాడు, బ్యాగ్ చేసి రెడీగా ఉంటుంది, తీసుకొని వెళ్తున్నాడు, ఈజీగా ఉంది మార్గం. మన న్యాచురల్ ఏంటంటే ఆ మార్గం అనేది తక్కువగా ఉంది సార్. బీఆర్సీ సెంటర్స్ మనం ఎక్కువ ప్రమోట్ చేయాలి సార్. గ్రామానికి దాన్ని కొంచెం వర్కౌట్ చేస్తే మీరు స్ట్రక్చర్లో నేచురల్ ఫార్మింగ్లో ఇది ఎక్కువ ప్రమోట్ చేసి అక్కడ వచ్చేది క్రాస్ సబ్సిడీ కూడా వీళ్ళకి ఎట్లా ఇస్తాం ఇక్కడ ప్రమోట్ చేయాలి. 70% ఆఫ్ వాళ్ళ విలేజ్ న్యాచురల్ ఫార్మింగ్ కి వచ్చేసారు. 100% టార్గెట్ దీనికి ఏంటంటే ఇది కలిసి సార్ ఇది తయారు మెత్తగా చేసుకోవాలంటే పొడి చేసుకొని దంచుకోవాల్సి ఉంటుంది సార్. కూలీలు ఎక్కువ పడతారు. మీరు క్లస్టర్ మిషన్ కావాలి. మీరు అవన్నీ వర్కౌట్ చేయండి, పల్వరైజర్స్ అవన్నీ విల్ గివ్ ఇట్. 1 lakh ఇస్తున్నారు సార్ బయో రిసోర్స్ సెంటర్స్కి. ఎన్ఎంఎన్ నేషనల్ మిషన్ న్యాచురల్